అందుకని ఆ మైండ్ ఎక్కువ స్ట్రెస్ పెట్టదు, మీకు స్ట్రెస్ పెడతారు మైండ్, ఆమెకి ఎక్కువ ఆలోచించదు అనమాట ఆ ఫీల్డ్. రావట్లేదే సారీ మమ్మీ కట్ చేయను. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సోకులాడి స్వప్న వస్తుంది దాంతో దాన్ని మధ్యలో మాట్లాడుతుంది టాపిక్ మాట్లాడినప్పుడు మళ్ళీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు నీకు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఆ టాపిక్ గుర్తు ఎందుకు వస్తుంది? వీడియో ఏ టాపిక్ అది మాట్లాడాలి. ఎట్లా మొహం ఎట్లా పెట్టారు ఫ్రెండ్స్? ఇగో రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. కాదు మరి ఎవరైనా మ్యాటర్ తీసి ముఖం ఎందుకు చేంజ్ అయిపోతే అదే ఎందుకు మరి అన్నెసరీ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసి మన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు చెప్పు. అందుకని ముఖం ఎట్లా పెట్టింది తెలుసా వీడియో కాకముందు. లేకపోతే నేను ఒక టాపిక్ కి వీడియో స్టార్ట్ చేసినాం, వేరే టాపిక్ ఏదో అడుగుతుంది. మరి మేడం గురించి వచ్చింది ఆమె, నేను ఒక మేడం పేరు చెప్పిన చూడు. సరే అది వదిలే మమ్మీ, వీడియో స్టార్ట్ చేయి. సో హాయ్ నమస్తే అందరు ఎట్లరు? సో ఎందుకంటో ఇంకా టాపిక్ ఏం స్టార్ట్ కాలే. సో అంట హాయ్ హలో నమస్తే స్వీట్ గా చెప్పేది వాళ్ళ మీద పడిపోయినాడు చెప్తావేంటి? సో వచ్చేసిన ఉరుకుతాను ఏంటి వాళ్ళ ఇంటికి? ఎట్లుందంటే డోర్ తీయంగానే వచ్చేసిన అన్నట్టు వాళ్ళ మీద పడ్డట్టు చెప్తాను. ఎందుకు ఎట్లుంది ఎట్లా అంటారు తెలుసా? ఒకటి ఆమె ఎవరు గుర్రంతో ఇంకొంచెం పెద్ద ఉంటది అంటే ఆమె పేరు ఏదో ఉంటది మమ్మీ కాంచన మూవీలో. ఆమె పేరు వాళ్ళ మమ్మీ పేరు ఏంది? కోవై సార్లా రాగానే లాస్ట్ కి ఇంత బాయ్ కట్ చేసుకుంటే లాస్ట్ గుండు చేయించుకుంటే ఏ హెయిర్ స్టైల్ నచ్చక గుండు చేయించుకున్నా ఇదే నా హెయిర్ స్టైల్ అంటే. ఇంకా పెంచుతా గైస్, 4th year కట్ చేయను నేను ఒట్టు మమ్మీ. హాయ్ నమస్తే అందరు ఎట్లరు? మంచిగా. సో వచ్చేసిన మీ రీతు రైతు వచ్చేసిన గైస్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మల్లికా రాఘవేందర్. సో ఈ రోజు ముచ్చట ఏంది అనుకుంటారు? ఆల్రెడీ తమిళ చూసిరు వచ్చి నాకు నచ్చొస్తుంది. ఆల్రెడీ తమిళ చూసిరు కదా, సో అదే ముచ్చటిగా చెప్పు మమ్మీ. ఆ ముచ్చట్ని మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ విషయం మీతో డిస్కస్ చేయాలని ఎందుకు అనుకున్నాను అని అంటే, ఇది రీతు ఫ్యూచర్ కి సంబంధించిన విషయము, రీతు లైఫ్ కి సంబంధించిన విషయం కాబట్టి ఏమన్నా నేను తీసుకున్న డెసిషన్ ఒకవేళ రాంగ్ అయితే ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా కొంచెం నాతో సపోర్ట్ గా ఉండి డిస్కస్ చేసి నాకు మీ అభిప్రాయాన్ని తెలిపితే అట్లా ఆలోచించాను. ఎందుకంటే ఒక్కోసారి ఎంత తెలివిగలైనా బ్లైండ్ గా వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్ గా టాపిక్ ఏంటి అని అంటే, రీతుకి జెమినీ టీవీలో ఒక కామెడీ షోలో ఛాన్స్ వచ్చింది. రీతుకి వచ్చింది, నాకు కూడా వచ్చింది. బట్ నాది వదిలేయండి, నేను చేయాలని అనుకోవట్లేదు. కానీ రీతు గురించి నేను మాట్లాడుతున్నా. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, మేము ఇక్కడ సొంతంగా ఎందుకు డిసిషన్ తీసుకోవట్లేము అని అంటే, ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇది ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది మనకు తెలియదు. సో అందుకని చెప్పేసి స్టెప్ వెయ్యాలా వద్దా అనేసి మీతో డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీలో ఎంతో మంది ఉంటారు. నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు 1.6 million మెంబర్స్ ఉన్నారు. దాంట్లో నాకు వాళ్ళ సజెషన్ ఇవ్వడానికి చాలా మంది ఉంటారు కదా. సో కొంతమంది అయినా మంచి సజెషన్స్ ఇస్తారు కదా. సో అందుకని చెప్పేసి ఈ టాపిక్ అయితే మీతో డిస్కస్ చేస్తున్నాను అనమాట. సో ఈ కామెడీ షో పేరు నేను చెప్పానండి, ఎందుకంటే రిలీజ్ కాలేదు కాబట్టి నేను చెప్పకూడదు. సో అందుకని చెప్పేసి అది ఇప్పుడు ఈ జనవరి నుంచే స్టార్ట్ అవుతుంది. జనవరి ఎండింగ్ లో ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ కామెడీ షో వచ్చేసి సాటర్డే సండే ఉంటుంది, 9 to 10:30 ఉంటుంది, 2 days ఉంటుంది. సో షూటింగ్ కూడా రీతుకి అవైలబుల్ గానే ఉంటుంది. అంటే కాలేజ్ నుంచి వచ్చి చేసుకోవడానికి కూడా ఉంటుంది. మంత్లీ ఒక 4-5 days షూట్ ఉంటుంది, అట్లా ఉంటుంది అనమాట. ఎవ్రీ వీక్ సాటర్డే మాత్రం ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికోసం మేము ఏమనుకుంటున్నామంటే, రీతుని పంపించాలా వద్దా, అంటే ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి తీసుకెళ్లాలా వద్దా, ఇప్పుడు ఈ టీవీ స్క్రీన్ మీదకి తీసుకెళ్లాలా వద్దా అనేది ఆలోచిస్తున్నాం. కొన్ని డిస్కషన్లో ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు రీతు ఇప్పుడు రీల్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ దాకానే ఉంది కదా. ఇప్పుడు అందరూ ఫ్యామిలీ
కూర్చొని చూసేలాగా ఉంటుంది. కామెడీ షో కాబట్టి ఇప్పుడు రీతు ఇంకా కొంతమందికి తెలవచ్చు అట్లానే ఉంది. ఇంకా దాని నుంచి మనకి ఇంకా వేరే వేరే ఏం ఛాన్సెస్ వస్తాయో తెలియదు. కానీ అది మ్యాటర్ కాదు. యాక్చువల్గా అసలు వెళ్ళాలా వద్దా, అసలు ఈ ఫీల్డ్లో వెళ్ళాలా వద్దా అనేది మాకు కొంచెం 50-50 ఉందన్నమాట. అంటే 50-50 గ్యారెంటీ కూడా ఏం లేదు. సో అర్థం కావట్లేదు మాకు, మేమిద్దరం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాం అనమాట. సో అందుకని చెప్పేసి మీ అభిప్రాయం చెప్తారు కదా మీరు. ఒకవేళ ఇప్పుడు కామెడీ షో నుంచి వేరే ఛాన్సెస్ రావచ్చు, రీతు ఇంకా ఫ్యూచర్ కొంచెం బ్రైట్ గా అవ్వచ్చు అని అట్లా కూడా అనుకుంటున్నా. మళ్ళీ స్టడీని వదిలేను. ఆ ఫీల్డ్ ఏ టైంలో ఎటు తిరుగుతుందో తెలియదు. అంటే స్టడీ అంటే మనతో నాలెడ్జ్ పర్మనెంట్ ఉండిపోతుంది, బ్లడ్ ఉండిపోతుంది. సో అది ఏదో యాక్టింగ్ వచ్చు, నాకు కామెడీ వచ్చు అనేసి అటు నేను స్టడీస్ కూడా వదులుకోను, ఏం వదులుకోను. జస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉంది చెప్పాలంటే. నేను ఎట్లా అంటే నేను అది వచ్చింది అనేసి మళ్ళా ఛాన్స్ వచ్చింది, మళ్ళా ఫ్యూచర్ ఏదో అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. అది మేబీ ఆర్ మే నాట్ బి, ఎట్లైనా అవ్వచ్చు, అవ్వచ్చు. నా టాలెంట్ ని చూసి మీరు ఇష్టపడొచ్చేమో. కాకపోతే అట్లా నేను స్టడీస్ ని వదులుకోను. ఎందుకంటే నాకు స్టడీస్ లో కూడా ఒక గోల్ ఉంది, దాని వెనకాల కూడా పోతే జస్ట్ ఇది ఒక పార్ట్ మాత్రమే. సినీ ఫీల్డ్, ఆ ఫీల్డ్ అనేది జస్ట్ ఒక పార్ట్ నాకు అంతే. దాన్ని నేను ఫ్యూచర్ గా తీసుకోవాలి అని కూడా అనుకుంటాను. ఎందుకంటే అది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎట్లా అంటే ఇట్లా ఛాన్స్ రాగానే నేను ఎక్కడో కొంతమంది చెప్పినా వాళ్ళందరినీ మెన్షన్ కూడా చేస్తలేను. ఇక్కడ ఛాన్స్ వచ్చింది అనగానే స్టడీస్ వదులుకోవడము, అట్లా మొత్తం దాన్ని పక్కన నిడిచిపెట్టేయడం, ఇక దాన్ని ఫ్యూచర్ లాగా తీసుకుంటారు. అఫ్ కోర్స్ దాంట్లో పైసలు వస్తాయి, అన్ని వస్తాయి. నాకు అది ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు, దానికి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే స్టడీస్ పక్కా ఉండాలి. నేను ఏం చేసినా ఏం చేయకపోయినా స్టడీ కూడా ఉండాలి. ఎందుకంటే రేపటి రోజు నాకు ఇది ఉండొచ్చు 3 years ఉండొచ్చు, 4 years ఉండొచ్చు, సరే 10-20 years అయినా ఉండొచ్చు. తర్వాత అయితే ఉండదు కదా. ఒక స్టడీస్ అయితే ఒక బ్లడ్ లోనే ఉండిపోతుంది, నాతో మొత్తం లైఫ్ లో ఉండిపోతుంది. నేను ఒకవేళ చేసినా ఓకే, చేయకున్నా ఓకే. నాకు ఎట్లా అంటే చేసినా నాకు ఆప్షన్ ఉంది, చేయకున్నా నాకు ఆప్షన్ ఉంది. సో నాకు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి కూడా పెట్టుకోవాలి. సో నేను అట్లా ప్లాన్ బి కూడా ఉంది. ఎందుకంటే ఫీల్డ్ లో లేకపోయినా మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేస్తాను. ఉన్న బెనిఫిట్ ఏంటంటే నేను ఇంకా 10 మందికి తెలుస్తాను అంతే. నా వల్ల 10 మంది నవ్వుతుర్రు, 10 మంది ఇంకా 10 మంది నవ్వుతారు అంతే. అట్లా నేను అనుకుంటున్నా. మళ్ళీ స్టడీస్ వదిలేస్తావేమో రీతు అని మీరు అనుకుంటారు. స్టడీస్ ఏం చేసినా ఏమైనా నేను అస్సలు వదిలే ఆ స్టడీస్ ని. నేను ఇంకా అది కంటిన్యూ చేస్తా. ఫ్యూచర్ లో ఇంకా ప్లాన్స్ కూడా ఉన్నాయి నాకు ఆ స్టడీస్ గురించి. సో నేను స్టడీస్ ని నేను ఈ ఫీల్డ్ లో నేను ఎంటర్ చేయను. స్టడీయే ఇదే. అట్లా నేను ఏదో టాపర్ అది ఇది అని నేను ఏం చెప్పాను. నేను యావరేజ్ గా చదువుతా అంతే. ఆ స్టడీ ఒక పార్టే, ఇది ఒక పార్టే. నాకు గోల్స్ ఉన్నాయి. సో నేను ఏది దేనికోసం ఏది వదులుకొని నాకు అన్ని బ్యాలెన్స్ చేసే ఇది నాకు ఉంది, అంత కెపాసిటీ నాకు ఉంది. సో డెసిజన్ మమ్మీ ఏమంటుందంటే డెసిజన్ మమ్మీకి ఏం అర్థమైతే లేదు. సో ఆ ఫీల్డ్ ఏందో మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫీల్డ్ లో పోయి తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ తర్వాత ఎట్లుంటది ఫ్యూచర్ అనేది కూడా నాకు తెలియదు. మేబీ బ్రైట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అది నేను పర్మనెంట్ ఉంటది అని కూడా రాశాను. ఎందుకంటే ఏమో తెలియదు ఏది ఎక్కడ దాకా ఉంటుంది అస్సలు చెప్పలేను. సో నాకు దేనిపైన నమ్మకం లేదు. సో నేను స్టడీస్ అయితే రాసేస్తాను. అది మన బ్లడ్ లోనే ఉంటది. నాలెడ్జ్ ఉండాలి పక్కా. నాలెడ్జ్ లేకపోతే ఏడ వాల్యూ ఉండదు. సో నేను డెసిజన్ మమ్మీ మీకే వదిలేస్తుంది. సో నాకు మీరు ఓకే అన్నా ఓకే, నాకు వద్దు అన్నా కూడా నాకు ఓకే. ఎట్లా నేను రెండు తీసుకోగలుగుతా. నేను ఇక్కడ కూడా మాటిస్తా. సినీ ఫీల్డ్ లోకి పోయి నేను ఏమి ఎక్స్పోజింగ్ లాంటివి, క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోవడం అట్లా నేను ప్రతి ఒక్కరిని ఇక్కడ మెన్షన్ చేయట్లేను. సో నేను నా గురించి మాట్లాడుతున్నా అంతే. కొంతమంది ఏంటంటే కొంచెం ఫేమ్ రాగానే ఎక్స్పోజింగ్ లో చేంజ్ అయిపోతారు. సోషల్ మీడియాలో తెలుసు కదా, అట్లా చెప్తుంది అనమాట. నేను ఫస్ట్ ఎట్లుంటానో లాస్ట్ వరకు కూడా అట్లనే ఉంటాను. మీకు మాట ఇస్తాను. నేను జస్ట్ నేను అది కామెడీ పర్పస్ తీసుకుంటే నా గురించి మాత్రమే మాట్లాడుతున్నా. కొంచెం నాకు ఫేమ్ వచ్చినా ఒకలాగానే ఉంటా, రేపటి రోజు మీరు ఆ ఫేమ్ దించినా కూడా నేను ఒకటేలాగా ఉంటా. సో ఇంకొకటి ఇట్లా ఏమంటారు క్యారెక్టర్ బ్యాడ్ చేసుకోవడం, ఏదేదో అంత క్యారెక్టర్ దాకా వస్తే దాన్ని వదిలేసాడు లో సోషల్ మీడియాలో జరుగుతుంది కదా. సో దాన్ని బేస్ గా తీసుకొని రీతు మాట్లాడుతుంది అనమాట. సో మీరు ఎవరు తప్పుగా తీసుకోకండి. అంటే ఈ టీవీ ఆర్టిస్టులు కానీ లేదంటే ఈ సినీ ఆర్టిస్టులు కానీ కొంతమంది అట్లా చేస్తున్నారు కాబట్టి
అట్లానే మీరు అనుకుంటారేమో అని చెప్పి చెప్తుంది ముందు జాగ్రత్తకి. పక్కా పెడతారు కామెంట్స్, అంటే ఇప్పుడు స్టడీస్ లో ఉద్దేశం, ఎందుకంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ అట్లుంది. ఏదైనా ఛాన్స్ వస్తే చాలు, ఏదైనా వస్తే చాలు స్టడీస్ అన్ని ఇడిచిపెట్టేశారు. ఒక పేరెంట్స్ లెక్క చేయరు, చదువులు లెక్క చేయరు, ఏం లెక్క చేయరు. సో నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఎట్లున్నానో లాస్ట్ కి అట్లనే ఉంటా. క్యారెక్టర్ దాకా వస్తే మాత్రం నేను ఏం తీసుకోను. సో నేను అక్కడ అట్లానే ఏదో రీతు మిమ్మల్ని కన్విన్స్ చేస్తుందని మాత్రం అనుకోకండి. అసలు మాకు చెప్తున్నాం కదా, మాకు 50-50 ఉంది. నాకు అంటే ఒక మేము వైపు- వెళ్ళినా నమస్తే, వెళ్ళకపోయినా డబుల్ నమస్తే అన్నమాట. సో అట్లా మాకు ఏమి వచ్చినా మంచి, రాకపోయినా ఇంకా మంచిదని అనుకుంటాను. ఎందుకంటే మీ డెసిషన్ బట్టి ఇప్పుడు మేము డిసిషన్ తీసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మీరు కొన్ని మాకు సజెషన్లు ఇస్తారు, దాంట్లో కొన్ని పాయింట్స్ పెడతారు. అరే అవును కదా, కరెక్టే కదా, మనం వెనక ముందు ఆలోచించుకొని ఏదైనా ఒక స్టెప్ వేయాలి అని అంటే వెనక ముందు ఆలోచించుకొని వేయాలి. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి ఇప్పుడు ఆమె ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ రావద్దు కాబట్టి. సో ఎందుకంటే ఇప్పుడు బయట సోషల్ మీడియాలో జరిగేవి అన్ని విని చిరాకు వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ ఎందుకు ఇట్లాంటి టైంలో వెళ్ళాలా వద్దాను ఒకసారి, మళ్ళీ లేదు దీంట్లో అన్ని అంత మంచిగానే ఉంది కదా అని అట్లా ఒకసారి. ఆ ఫీల్డ్ కి వస్తే మీరు అంటే అన్ని కామెంట్స్ పెడతారు కదా, ఫీల్డ్ పోయి ఖరాబ్ అవుతారు మళ్ళీ అది ఇది అనేసి. ఆ షోకి కూడా ఎందుకు అంటే నేను 50-50 ఉన్నా. ఒకవేళ పోతే మాత్రం నేను జస్ట్ చెప్తున్నా, మీరు పొమ్మంటే మాత్రం నేను జస్ట్ నా టాలెంట్ ఏందో ప్రూవ్ చేసుకోనికే నేను పోదామనేసి అనుకుంటున్నా ఒకవైపు. మళ్ళీ ఇంకో వైపు నాకు అంత క్వశ్చన్ మార్క్ ఉంది, నాకు ఆ ఫీల్డ్ గురించి అంత నాలెడ్జ్ లేదు. సో నేను ఇప్పుడు దాకా మొబైల్ పెట్టి అట్లా మమ్మీతో రీల్స్ చేసి ఆ కంటెంట్లు జస్ట్ నాకు ఆడవారికే తెలుసు. నాకు ఆ ఫీల్డ్కి పోయినాక నెక్స్ట్ ఆప్షన్ ఏందో కూడా నాకు తెలియదు అంత నాకు. కానీ నాకు ఆ ఫీల్డ్ కాకుండా బయట నాలెడ్జ్ మాత్రం నాకు తెలుసు, అంటే నేను ఏం చేయాలి అని నాకు క్లారిటీ ఉంది. అండ్ ఆ ఫీల్డ్లోకి పోతే ఎవరు ఉండరు వెనకాల కాదు, అంటే ఆ ఫీల్డ్లోకి పోయినా మమ్మీ అని నా వెనకాల ఉంటారు. నాకు ఫుల్ సపోర్టివ్, నేను ఏం చేసినా నా వెనకాల ఉంటారు. సో నేను అట్లా అనేసి నాకు పేరెంటల్ సపోర్ట్ లేక కాదు, నాకేం చేసినా ఓకే అంటారు మన వాళ్ళు. సో ఇక మేము ఆమె ఎక్కడైనా షూట్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ వెనకాల ఉంటారు. సో వాళ్ళే తీసుకుపోతారు నన్ను. ఎక్కడ వదిలిపెట్టాం ఒక్కదాన్ని. అసలు అంటే వెళ్ళాలా వద్దా, ఫీల్డ్ లో వెళ్ళాలా వద్దా అనేది మీరు డిసిషన్ మీరు కంపల్సరీ చెప్పాలి. ఫీల్డ్ పోయినా కూడా చెప్తున్నా కదా, ఫీల్డ్ అని ఏదో అది వేస్ట్, అదేం నేను నెగిటివ్ గా చేస్తలేను ఆ ఫీల్డ్ ని. యాక్చువల్లీ ఫీల్డ్ మంచిదే, యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది ఏదైనా సరే. ఇప్పుడు కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుని వాళ్ళ లైఫ్ లని వాళ్ళు పాడు చేసుకుంటారు. కొంతమంది దాన్నే బేస్ చేసుకుని దాని నుంచి సక్సెస్ కి వచ్చిన కూడా చాలా మంది ఉన్నారు. దీని వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి మనకి, మనం ఏం లాస్ అవుతాము, మనము దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్ అవుతుంది, మన లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది మీరు కూడా కొంచెం సజెస్ట్ చెయ్యండి, కామెంట్స్ అయితే పెట్టండి. ఎందుకంటే మెయిన్ గా అదే చెప్తున్నాను కదా, ఇది మా ఇద్దరి డిసిషన్ కాదు. మా హస్బెండ్ ఏమంటారంటే ఆమె ఇప్పుడు మంచిగా చదువుకుంటుంది కదా, ఇప్పుడు ఎందుకు ఏదైనా ఒక 4 years తర్వాత ఆమె స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే మంచిగా ఉంటది అని చెప్పేసి అన్నారనమాట. కంప్లీట్ గా నేను కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఆ షో ఇప్పుడు జెమినీ టీవీలో వస్తుంది, ఈ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది, జనవరి ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు అనుకుంటాం, అయ్యో మేము కూడా ఈ ప్రోగ్రామ్ లో ఉండేవాళ్ళం కదా అని అనుకుంటామా, లేదంటే రీతుకు వచ్చిన ఆపర్చునిటీని వదిలేసుకున్నామని బాధపడతామా. రేపు రోజు ఆ షో మళ్ళా టాప్ కి పోయినా అరే నాకు ఒక ఫ్యూచర్ ఉండే అనిపిస్తుంది మళ్ళా. సో ఒక సైడ్ ఏమనిపిస్తుంది అంటే అరే ఫ్యూచర్ లో మళ్ళీ బాధపడతామా, రీతుకి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా, అరే అప్పుడు ఆ ఆపర్చునిటీని మనం యూజ్ చేసుకుంటే బాగుండేది అని బాధపడతామా, లేదంటే అనవసరంగా ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చినాము, ఆ స్టడీనే ఇంకా దాని మీద ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ స్టడీస్లో. ఆమెకు యాక్చువల్గా ఏంటంటే ఫారెన్ వెళ్ళాలని, ఈ అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ఫారెన్ వెళ్దాం అనుకుంటున్నాము. మా ఆయన కూడా అదే ఎంకరేజ్ చేస్తాడు ఆమెకి, ఆమె చదువుకొని ఫారెన్ వెళ్ళేసి వచ్చి జాబ్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టే ఆయనకి ఆలోచన ఉంటుంది. అంటే ఆయనకి మెయిన్గా ఎక్కువ ఈ ఫీల్డ్లో వెళ్ళాలని ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ మాకు కాల్ వచ్చినప్పుడే ఎందుకు వద్దులే, ఇప్పుడు ఎందుకు చదువుకుంటుంది కదా ఆమె, వద్దని చెప్పిండు. సరే మనము వెళ్ళేసి వద్దాము, అసలు ఏంటిదని తెలుసుకుందాము. మనం ఇక్కడ నుంచే అంటే కాదు కానీ 2-3 సార్లు కాల్ చేశారు వాళ్ళు. కాల్ చేసినప్పుడు ఇంకా సరే మేము ఈ టైంకి వస్తామని చెప్పేసి మేము ఆఫ్టర్ ఫస్ట్ వెళ్ళామన్నమాట. ఆఫ్టర్ జనవరి 1 వెళ్ళాము. ఆ రోజు ఆడిషన్స్ లాగా చేశారు అక్కడ. ఇంకా అక్కడ ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే దీంట్లో బూత్ కంటెంట్ ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు, ఎక్స్పోజింగ్ ఉండదు,
అట్లా మీకు ఎవరికైనా దాని నుంచే మీరు ఇట్లా గ్రో అవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడే డ్రాప్ అయిపోండి, అలాంటివి మేము అసలు ఎంకరేజ్ చేయము అని చెప్పారనమాట. సో ఫైన్, మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. అరే మనకు కావాల్సింది ఇదే కదా. మనము ఏంటంటే మీరు మా వీడియోస్ కూడా చూస్తారు, మేము ఎక్కడ కూడా ఏ బూత్ కంటెంట్ లాంటివి కానీ మేము ఇట్లా ఎక్స్పోజింగ్ అట్లా చెయ్యము, మీకు తెలుసా విషయము. సో ఇంకా అందుకని చెప్పేసి ఇక ఆడపిల్ల కదా అని చెప్పేసి ఇంకా ఆమెకి కోసం ఏమి చేసినా 1కి 100 సార్లు ఆలోచించి చెయ్యాలి. సో ఎందుకంటే ఆమెకు మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి అనేది ఇక ఎవరికైనా ఉంటుంది కదా, ఎవరి పేరెంట్స్కైనా ఉంటుంది. సో నాకు కూడా అట్లనే ఉంది. సో నాకు వచ్చిన ఐడియా ఏంటి అని అంటే, అరే నేను ఒకదాన్ని సతమతం అవ్వడం, ఆలోచించడం, మేమిద్దరం మేము ఎట్లా ఆలోచిస్తున్నామంటే, ఒకసారి అట్లయితే పోయింది మమ్మీ లైట్, వద్దులే మమ్మీ వదిలేద్దాం, ఎందుకు ఆ ఫీల్డ్ చదువుకుంటా నేను అంటుంది. ఒకసారి ఏమంటుంది, మమ్మీ మళ్ళీ నేను ఒకవేళ అక్కడి నుంచి నాకు ఏదైనా మంచి సక్సెస్ వచ్చి మళ్ళీ నేను ఏదైనా వెళ్తే అని అట్లా ఆలోచిస్తుంది. సో అందుకని చెప్పి ఈ కన్ఫ్యూజన్ తోటి మేము ఇట్లా కొట్టుకుంటాం అనమాట. ఇంకా అందుకనే ఇప్పుడు మీరు కూడా జాయిన్ అయ్యారనుకోండి, మీరు కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు, వాళ్ళు కూడా ఇప్పుడు కన్ఫ్యూజ్ అవరు. సో మీ ఇంట్లో అమ్మాయికి ఈ ఆపర్చునిటీ వస్తే మీరు ఏది చేస్తారనేది మీ హార్ట్ఫుల్ కామెంట్ని అయితే మీ అభిప్రాయంని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మేము ఏది కూడా మిమ్మల్ని కాదని చేయం, మీకు తెలుసు. మీతో డిస్కస్ చేసి మీతో సంప్రదించి మేము అట్లా తీసుకుంటాం అనమాట ఏదైనా కూడా డెసిషన్స్. సో ఎందుకంటే ఇట్లాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు కోన్ బనగా కరోడ్పతి దాంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, లైఫ్ లైన్ తీసుకోవడము, ఇట్లా ఆడియన్స్ పోల్ తీసుకోవడం అట్లా తీసుకుంటాం కదా. సో నాకు నా యూట్యూబ్ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. నేను ఇంకా మా ఫ్యామిలీలో కూడా ఇంకా ఎవరితో డిస్కస్ చేయలేదు ఈ విషయం, వీడియో త్రూనే తెలుస్తుంది. ఇంకా నేను మా అన్నయ్యని అడగాలి, మా సిస్టర్లను అడగాలి, వీళ్ళందరిని అడిగి వాళ్ళు ఏమంటారో అనేది కూడా ఒకసారి అసలు వాళ్ళ ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. సరే ఫస్ట్ అయితే ఇప్పుడు వీడియో చేసేద్దాము, రీతు వెళ్ళిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి మీ అభిప్రాయాన్ని మాత్రం ప్లీజ్ మాకు హార్ట్ఫుల్గా, మీ అమ్మాయికి మీ ఇంట్లో అమ్మాయికి ఈ ఆపర్చునిటీ వస్తే మీరు ఏం డిసిషన్ తీసుకుంటారనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అట్లనే ఆ కామెంట్లో దీనివల్ల ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే మనకి ఏదైనా సక్సెస్ ఏదైనా ఉంటుందా, లేదంటే మనకి దీనివల్ల ఏంటి అనేది మీరు పాయింట్ మాకు కొంచెం ఏదైనా మీ సజెషన్ని మాత్రం మాకు కంపల్సరీ ఇవ్వాలి. సో ఇంకా అదండి, అంటే అదే అనిపిస్తుంది. ఇక ఈ కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల మేము ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరైనా కూడా అరే ఛాన్స్ వచ్చిందా కామెడీ షో కదా, ఎందుకంటే ఈమె కామెడీనే చేస్తుంది కాబట్టి ఆమెకి కామెడీ షోలో ఆమెకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి పంపిస్తే మంచిగా ఉంటుంది, నా ప్యాషన్ అది. మళ్ళీ వైపు ఎందుకు వదులుకోవాలా అనిపిస్తుంది. మాక్సిమం ఇప్పుడు ఈ జనరేషన్ లో కొంతమందిని చేస్తున్నా, అంటే నా ఏజ్ వాళ్ళు వేరే లెక్క చేస్తే అరే నేను డిఫరెంట్ గా కంటెంట్ ట్రై చేసిన, అది ఇప్పుడు ఒక సక్సెస్ అంటే లైక్ ఎట్లా అంటే ఒకటి వచ్చింది నాకు, అది ఒకటి వచ్చినాక నాకు ఎందుకు వదులుకోవాలి అనిపిస్తుంది. నాకు ఏం అర్థం అవుతలేదు. ఇంకా అందుకనే ఇక ఈ డిసిషన్ మాత్రము మీ సజెషన్స్ తోటే డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పేసి మేము ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో మాత్రము పూర్తిగా చూసి మాకు ప్లీజ్ కామెంట్ మాత్రం కంపల్సరీ చేయాలి. మీ కామెంట్ మీదనే ఆధారపడి ఉంది మేము ఏం నిర్ణయం తీసుకోవాలనేది. సో ఇంకా మాకు అంటే దీనివల్ల పెద్ద టైం కూడా ఏమంతా ఉండదు. స్టూడియోకి వెళ్ళేసి ఒక మంత్లీ 4 షూట్స్ ఉంటాయి, 4 days షూట్ చేసుకోవాలి. ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇంకొక దగ్గర 4 days రావాలంతే, అంటే లైక్ వీక్లీ 1 day అట్లా షూట్ కి. సో అంతే, అంతకుమించి ఏం లేదు. సో రీతుని మీరు టీవీ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారా, లేకపోతే ఏంటి రీతు ఇక్కడ చాలు, రీతు నువ్వు ఇక్కడికి మంచిగా ఉందమ్మా అని రీల్స్ అవి చూస్తున్నాం కదా, నువ్వు మళ్ళీ ఎందుకు ఆ ఫీల్డ్లోకి వెళ్తావు, మళ్ళీ వెళ్ళిన తర్వాత బాధపడకమ్మా, వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇట్లా ఆపర్చునిటీస్ లేక మళ్ళీ బాధపడుతున్నారు అట్లా ఇట్లా అని చెప్పి చాలా అసలు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి, దానికున్న నెగిటివ్స్ ఆలోచించాలి, దానికున్న పాజిటివ్స్ ఆలోచించాలి. ఓన్లీ చాలామంది పాజిటివ్స్ ఆలోచించేసి ముందుకు అడిగేస్తారు. సో ఫస్ట్ మేమేం ఆలోచిస్తామంటే ఫస్ట్ నెగటివ్స్ ఆలోచిస్తాము, ఆ తర్వాతనే మేము పాజిటివ్స్ ఆలోచిస్తాం అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ ఏమంటారు ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ మీదకే వదిలేసాను నేను. మీ సజెషన్ తోటే మనకు ఎందుకంటే ఆ మైండ్ ఎక్కువ స్ట్రెస్ పెట్టదు, మీకు స్ట్రెస్ పెడతారు మైండ్, ఆమెకి ఎక్కువ ఆలోచించదు అనమాట, మిమ్మల్ని ఆలోచనలో పడేస్తుంది. లేదు, మీకు నా గురించి తెలుసు, నేను మల్లిక ఎలాంటి రాంగ్ తెలుసు మీకు, ఎట్లా రాంగ్ డెసిషన్ తీసుకో అంటే ఎందుకంటే ఆమె ఆలోచించింది అనుకోరి రాంగ్ డెసిషన్ అవుతుంది ఆమెకు తెలుసు. సో అందుకే మీ పైన వదిలేసింది అనుకోరి, అది మీకు సజెస్ట్ చేస్తారు, మెల్లగా అన్ని చూస్తారు, కామెంట్లు చూసి ఇది కరెక్ట్ అని ఆమె మెచ్యూరిటీ లేదు. సో
ఇక ఆమె స్ట్రెస్ తీసుకోదు, మైండ్ కి ఎక్కువ స్ట్రెస్ పెట్టదు. ఆమె అన్నది కదా, ఆమె అన్నది ఎంతవరకు రైట్ ఉన్నది మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీ పైన వదిలేస్తారు కాబట్టి మీరు కరెక్ట్ చెప్తారు. నాకు మెచ్యూరిటీ లేకపోతే మీ దాకా ఎందుకు వస్తా నేను? మీ డెసిషన్ కోసం నేను ఎందుకు, మీ సజెషన్ అంటే మీకు మెచ్యూరిటీ ఉంది కదా, మీకు మెచ్యూరిటీ ఉంది కదా అట్లా. అంటే ఇప్పుడు మైండ్ ఎక్కువ స్ట్రెస్ పెట్టొద్దాం. ఎట్లా అంటే మైండ్ ఎక్కువ ప్రశాంతంగా వండుకోవాలి, ప్రశాంతంగా టీవీ ఆడ కూర్చొని ఇట్లా కాలు ఇట్లా దాపుకొని ఇట్లా టీవీ చూడాలి. అట్లా ఎక్కువ మైండ్ స్ట్రెస్ పెట్టొద్దు. ఏమైనా ఉంటే యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పేద్దాం, అయిపోతే వదిలేద్దాం. ఏమైతే మహా అయితే చెప్తారా, వాళ్ళే చూసుకుంటారు మొత్తం. ఏంట్రా ఇదే నా మనసులో అట్లా బయట నవ్వినా చచ్చినట్టు కాళ్ళు చూసుకో. ఏమైనా ఉంటే వదిలేద్దాం, వాళ్ళు చూసుకుంటారు నా గురించి. మనం ప్రశాంతంగా టీవీ ఇట్లా రిమోట్ పెట్టుకొని చూద్దాం, నెట్ఫ్లిక్స్ ఆన్ చేసి. మీ మధ్య నెట్ఫ్లిక్స్ అలా తీసుకో సిరీస్లు. ఓ అమ్మ నైట్లు వరకు కూర్చొని చూస్తుంది ఆడ. ఆ మాట నమ్మితే ఇక ఇంకేం లేదు. కానీ యాక్చువల్ ఏమైనా ఉంటే ఒక అక్కడ పెట్టేస్తుంది, మీ మీద వదిలేస్తున్నా క్వశ్చన్ మార్కు. ఏమైనా ఉంటే ఈ ఫ్యామిలీ మీకు వదిలేస్తున్నా, మీరు చెప్పండి. ఇక నా ఫ్యామిలీ నా గురించి వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు మరి. అంతే, ఆమెకు డెసిషన్ తీసుకునే నాలెడ్జ్ కాదు. ఆమె బద్ధకం, ఎక్కువ మైండ్ స్ట్రెస్ పెట్టింది అనుకో, ఆమె మళ్ళీ మైండ్ ఖరాబ్ అవుతుంది. వాళ్ళకి తెలుసు మల్లిక ఎంత తెలియగలది, మల్లిక ఎంత స్ట్రాంగ్ అనేది మల్లిక వాళ్ళకి తెలుసు. మీ పైన వదిలేస్తుంది. అవును, మరి వాళ్ళ మీద ఎందుకు వదిలేస్తా? వాళ్ళు నాకు మంచి చెడు చెప్తారు కాబట్టి నేను ఇగో మొన్న లాస్ట్ ఒక వీడియో పెట్టిన మమ్మీ, గోల్డ్ వీడియో పెట్టిన. అందులో నిజంగా చెప్తాను మమ్మీ, ఒక్కళ్ళు కూడా నెగిటివ్ కమెంట్ పెట్టలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక నెగిటివ్ కమెంట్ రావట్లేదు అని అంటే అది చాలా పెద్ద విషయం, చాలా అద్భుతమైన విషయం. దాన్ని మనము పొందుతున్నాము వాళ్ళ దగ్గర నుంచి, తెలుసా? యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి మనము మన నెగిటివ్ కమెంట్స్ లేకుండా ఉన్న ఛానల్ అంటే చాలా గ్రేట్. సో అంత అభిమానాన్ని మనము గెయిన్ చేసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే మనం చేసే యాక్టివిటీసే కదా మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేసేది. సో అట్లా అనమాట. అందుకని నాకు మీ మీద నమ్మకం ఎందుకు? ఇది మీరు రీతు గురించి మీరు నాకంటే ఎక్కువ ఆలోచిస్తారు మీరు. సో అందుకని చెప్పేసి నేను మీకు వదిలేస్తున్నా. కానీ ఆమె చెప్పిన మాత్రం అస్సలు నమ్మకం గురించి ఆమె కానీ మీకే క్వశ్చన్స్ పెడతారు, మీకు కూడా తెలుసు. అంటే మళ్ళీ రీతు మీరు ఎక్కువ క్వశ్చన్ అంటే నైట్ వండుకునేటప్పుడు రీతుకి ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఆలోచిస్తారు, రీతు ఎట్లా మరి ఆలోచించుకొని వండుకొని పొద్దుగా వచ్చి కామెంట్ పెడతారు మీరు. అయ్యో వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారు తెలుసా? నిజంగా చెప్తున్నా, ఎగ్జాక్ట్ గా నేను ఎట్లా ఆలోచిస్తున్నా వాళ్ళు కూడా ఎట్లా ఆలోచిస్తారు. కన్ఫ్యూజన్ లో పడతారు. రీతుకి ఇప్పుడు మనము ఏం సజెస్ట్ చేయాలి? మీరు ఇప్పుడు రెండు ఇటు ఎట్లా అంటే మీరు కూడా కన్ఫ్యూజన్ 50-50 ఎట్లా అంటే అరే మళ్ళీ టాలెంట్ ఉంది చేద్దామా, మళ్ళీ ఫీల్డ్ లో పోయి ఖరాబ్ అయితే మీరు కూడా గదే 50-50 మీకు గదే ఉంటది. ఇక గది ముచ్చట. ఇంకా ఎందుకంటే మా మైండ్ లో అట్లా ఆలోచిస్తానే కాబట్టి మీరు కూడా అట్లా ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక సొంత అమ్మాయి లాగా ఇంట్లో అమ్మాయి లాగా ఆలోచించిందంటే కంపల్సరీ మీరు కూడా కన్ఫ్యూజన్ లో పడిపోతారు. సో అదే 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 కావాలి నాకు. మీరు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇట్లా పడేస్తారు, మిమ్మల్ని వీక్లీ ఒకసారి ఇట్లా మిమ్మల్ని ఇట్లా పడేయాలి ఏదో ఒకటి రీతు గురించి. మమ్మీ వాళ్ళ కోసం నేను కష్టపడి గోల్డ్ వీడియో చేసిన మమ్మీ. వాళ్ళు ఏమన్నారు తెలుసా? దాంట్లో ఒక 2-3 ఏమని కామెంట్ పెట్టిన తెలుసా? నేను అందులో నువ్వు వీడియో పూర్తిగా చూడలే అనుకోండి. అందులో నేను ఏమన్నా లాస్ట్ డైలాగ్ అంటే, లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం రీతుకి గోల్డ్ ఇయ్యను, రీతుకి తీసుకున్న గోల్డ్ అంతా రీతు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటేనే ఇస్తా అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? 2-3 అదేంటక్క మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా నా గురించి అన్నారు కదా. మరి నేను వాళ్ళకి ఆన్సర్ ఏం పెట్టిన తెలుసా? నేను లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పలేదు రీతుకి. నేను లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్పలేదు రీతుకి. గోల్డ్ అని చెప్పిన. అవును, నేను గోల్డ్ పెట్టి నీ పెళ్లి చాలా ఘనంగా పెద్దగా చేద్దాం అనుకున్నా. మీరు ఏదో ఏమంటారు, ఏదో రిజిస్టర్ మ్యారేజ్ లవ్ చేసుకొని లేదంటే గోల్డ్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, అట్లా చేసుకున్నాను అనుకో, అట్లా ఇయ్యలేను. ఆమె కాలు పట్టుకొని ఒప్పిస్తా కానీ నేను ఒప్పుకుంటది. నేను కాలు పట్టు నేను ఒప్పిస్తా, చిల్కరు. నెక్స్ట్ ఆమెను ఒప్పించాక మిమ్మల్ని టెన్షన్ పడతాను. నీకు నిజంగానే ఎక్కడ గోల్డ్ ఇయ్యను, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది అదేంటో మీరు కూడా మిమ్మల్ని కూడా ఈమె కాలు పట్టుకున్నాక నెక్స్ట్ మిమ్మల్ని లైన్ లో పెడతా, మిమ్మల్ని ఒప్పిస్తా. మీరు టెన్షన్ పడకు, రీతు ఉంది కదా, రీతు ఉండగా మీకు టెన్షన్ ఎందుకు? ఆ గోల్డ్ నా చేతిలోకి వస్తుంది. సో అదే ముచ్చట గైస్ ఈ రోజుకైతే. ఇక వీడియో ఎట్లా అనిపించిందో ఎప్పుడు కామెంట్ చేయరు జరా, ఏందో ఇదంతా సరే సారీ నా స్లాంగ్ బాడీ లాంగ్వేజ్ సారీ. అయితే ఇక మీరు కామెంట్ చేయరు ఎట్లా అనిపించిందో మొత్తం. ఇక మీ చేతుల మీదనే ఉంది. మీరు కూడా 50-50 అని పెట్టకూరి కామెంట్లల్లా. 50-50 అని పెడితే మళ్ళీ మేము ఎవరి దగ్గర పోవాలి. ఇక కామెంట్ చేయరు గైస్. అండ్ వీడియో ఎట్లా అనిపించారో జరా లైక్ హార్ట్ఫుల్ గా కామెంట్ చేయరు.
మాకు కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయవరి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయవరి గైస్. వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారేమో. ఎట్లా సజెస్ట్ చేయవరి, మంచిగా చెప్పు, సజెస్ట్ చేయవరి గైస్. వేరే వేరే అందరు ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి సజెస్ట్ చేయవరి. ఛానల్ ని సబ్స్క్రైబ్ షేర్ చేయకుండా వీడియో సార్ నీ వల్ల మొత్తం పోతుంది మామ. కట్ చేయి సో ఎందుకు కట్ చేస్తావు? కట్ చేయి, పెడతాను. సో అవుటర్ ఎట్లా చెప్పాలి తెలుసా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయuri, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టి కొట్టుర్రి. వాళ్ళు కూడా వచ్చి కొట్టు ఇట్లా అని మామ. అమలో నాకు ఆ పాట పూర్తిగా రాదు. ఒడి అమ్మ బంటే. సో చేసుకోవాలి. ఎస్. సో ఛానల్ ని సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం నేను పెడితే గింత అయితే గైస్, ఇవి పెడితే ఇంత అవుతుంది. అందుకే ఏమో నోట్లతో అని చెప్పి సొల్లు మొత్తం ఏదో. సో ఫ్రెండ్స్, మీ కామెంట్ కోసమే మేము ఈ వీడియో అయితే చేస్తున్నాము. మీ సజెషన్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాం. సో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటిదాకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ వెన్ సీ యూ, ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మల్లికా రాఘవేందర్. జై హింద్. బాయ్ బాయ్.